సో గాలి పోచమ్మ బస్తీలో ఒక దారుణమైన సంఘటన చూసినాం కదా. నిజంగా చిన్న పిల్లల్ని మాట్లాడించొద్దు, కానీ పరిస్థితి తెలవాలి అని అంటే ఆ పిల్లల గోస కూడా అర్థం కావాలి కదా. జనరల్గా అయితే అంటారు ఎందుకు ఆ చిన్న పిల్లల్ని మాట్లాడిస్తున్నారు అని అంటారు, కానీ తప్పదు కదా. వాళ్ళు ఎంత వ్యధ చెందుతుంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. అరే మాకు ఒక ఇల్లు ఉండాలి, మా అమ్మ నాన్న ఉన్నారు, మమ్మల్ని భద్రంగా చూసుకుంటారు, మాకు ఎక్కడికైనా స్కూల్కి వేస్తే వచ్చి నాకు ఒక ఇల్లు ఉంటుంది అనేది ఉంటుంది. కానీ అది ఆదివారం పూట, అది పండగ పూట ఇల్లు కళ్ళ ముందు కుప్పగూలిపోతుంటే ఎందుకో దేనికో ఏమిటో అర్థం కాకుండా ఆ పసి హృదయాలు ఎంత తల్లడిల్లిపోయి ఉంటాయి. చెప్పినానా? ఏం పేరు నీ పేరు? రేవత్ నాయక్. రేవత్ నాయక్. ఏ స్కూల్కి పోతున్నావా? పోతున్నా మేడం. ఏం చదువుకుంటున్నావు బేట? సెవెంత్ క్లాస్ అవుతున్నావా? చూస్తే చిన్నగా ఉన్నావు కదా. కాదు, జనరల్గా అయితే రోజు స్కూల్కి పోతారు, ఇంటికి వస్తారు కదా. నిన్న ఆదివారం, నిన్న పండుగ రోజు వచ్చి ఇట్లా కూలగొట్టేసారు. ఇల్లు కూలగొడుతుంటే ఎంత బాధ అయింది చెప్పు నీకు. మస్తు ఏడ్చినాం మేడం. అవునా? అయినా కూలగొట్టిర్రు బయట గుంజి. ఇంకా ఇప్పుడు అమ్మ నాన్న చచ్చిపోతే ఎలా మేడం, మేము ఎలా బతకాలి మేడం? చెప్పండి మేడం ఒక మాట. చచ్చిపోతే మేము ఎట్లా బతకాలి? మస్తు ఏడ్చినాం మేడం, అయినా ఆపలే. మాకేగో ఇట్లా లేపి అటు పడేస్తారు మేడం. మస్తు భయమైందా? అంటే మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు కదా, మీరు సినిమాల్లో చూస్తారు కదా ఇట్లాంటివి, ఇవన్నీ కళ్ళ ముందే నిజంగా కనబడుతుంటే ఎంత భయమైంది చెప్పు. మస్తు పోలీసు వాళ్ళు వచ్చి మస్తు భయం లేచింది మేడం. ఇంకా సామాన్లవో ఎట్లా పడేసినారు మేడం. అవన్నీ అట్లే షీపూర్ కట్టలు బుక్కులు కూడా కిందికే పోయినాయి మేడం. నిన్న రాత్రి కరెంట్ బంద్ చేసిర్రు, మేమేమో ఈయనే వండుకున్నాం మేడం. ఇంకా వర్షం పడ్డది, నానిపోయినాం తెలుసా మేడం. కాదు మరి పుస్తకాలన్నా అంటే ముందు తెలియదు కదా, ముందు తెలుసుకుంటే కనీసం మీ బుక్స్ అన్న తీసుకునేటోళ్ళు. మాకు చెప్పకుండా జల్దీ వచ్చేసి ఇలా కూల కొడుతున్నారు మేడం. చెప్పినా నేను కిరాయి అయినా ఉంటుండే మేడం, అడుగుతుండే. అప్పుడప్పుడు ఎడబోయి అడగాలి మేడం, అప్పుడే కూల కొట్టేస్తారు మేడం వాళ్ళు. అప్పుడు ఎలా మేడం? ఏమన్నారు నిన్న అమ్మ నాయన వీళ్ళు వచ్చి కూల కొడుతురు కదా పోలీసు వాళ్ళు. కొంతమంది ఏమో పాపం బుల్డోజర్ల కింద కూడా వండుకున్నారా పాపం, వేరే బస్తీలో కూడా మా కూల్చొద్దు కూలగొట్టకండ్రి అనేసి. మీ అమ్మ నాయన ఎట్లా బతులు ఆడినరాలని మేము కాలు కూడా మొక్కినాం మేడం, అయినా ఆపలే. మస్తు ఇచ్చేసారు, అయినా ఇట్లా గుంజేసి పడేసి కూలగొట్టారు మేడం. ఏం చేయాలి ఇప్పుడు? ఏంది మరి ఎట్లా? పొద్దున్న నుంచి నీళ్ళు లేవు, కరెంటు లేదు, అన్నం లేదు, ఎట్లా మరి? ఆకలితోనే ఉన్నాం మేడం, తినలే, ఏం చేయలే. ఏడ వండుకోనిక కూడా లేదు కదా. ఉన్నాయన్నీ దాని కిందనే పోయినాయి, బట్టలు పోయినాయి, కట్టుబట్టలు. అవును, ఇవాళ మస్తు ఎండ కూడా ఉంది నిజంగానే. మళ్ళీ వర్షం పడితే ఎలా మేడం? ఎట్లా ఇల్లు ఎట్లా మరి? అదే కదా, ఉన్న ఇల్లేమో కూలగొట్టిర్రు. ఇందిరమ్మ ఇస్తా అన్నది, ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నా కనీసం అదన్నా. డబల్ బెడ్రూమ్ అయినా ఇస్తామన్నారు, ఇయ్యలే. ఏం చేయాలి మేడం మేము? ఇప్పుడు ఏడబోయి బతకాలి మేడం, గరీబోళ్ళం మేడం. ఏం చేస్తారు? అమ్మ నాయనే చెప్తేరుకుంటా. మరి నువ్వన్నా బాగా చదువుకోవాలి. మరి ఎట్లా? నువ్వన్నా మంచిగా చదువుకోవాలి. ఇట్లాంటివన్నీ రేపు ఎదిరించాలంటే చదువుకుంటావా మంచిగా? అమ్మ నాయన చెత్తేరుకొని గరీబోళం, మేము చాలా గరీబోళం అంటున్నావు కదా. అమ్మ నాన్నని ఇప్పుడు చదివి ఏసీలో పెట్టాలి. చదివి ఏసీలో పెడతావా? ప్రామిస్ పెడతావా? బాగా చదువుకోవాలి. నువ్వు మళ్ళీ చెత్తేరుకోవద్దు. అంటే నేను చెత్తేరుకుంటున్నారని చులకన కాదు, కానీ నువ్వు వాళ్ళు చెత్తేరుకొని నిన్ను చదివిపిస్తున్నారు కాబట్టి నువ్వు కష్టపడి చదువుకోవాలి. మరి ఎట్లా పుస్తకాలు ఎట్లా కొత్తవి తెచ్చుకుంటావా ఎట్లా? మరి కొత్తవి తెచ్చుకోనికి డబ్బులు లేవు, ఏం లేవు మేడం. బుక్స్ కావాలో చెప్పు, నా ఫోన్ నెంబర్ ఇస్తా. నేను కావాలంటే నేను బుక్స్ ఇప్పిస్తాను. బుక్స్ తీసుకునే అంత కూడా టైం కూడా లేకుండానా? లేదా? మరి నేను అడిగినావా ఒకసారి జర? అంటే నీ మాట ఎవరు వింటారు కదా, బొచ్చడు మంది వచ్చారు కాబట్టి నీ మాట వినేటోళ్ళు కూడా లేరేం. అంటే నా పుస్తకాలు తీసుకుంటా అనేసి అడిగినావా? నాన్న కూడా చెప్పారు మేడం, అయినా కూల కొట్టేసారు. చిన్న నువ్వే క్లాస్? నేను సెవెంత్ క్లాసా? మీది గులగొట్టిరా ఉందా? గులగొట్టేసారు. అంటే ఏ టైంకి మీరు ఏం చేస్తారు అప్పుడు? కరెక్ట్గా బండ్లు వచ్చి కూలగొట్టే టైంకి మీరేం చేస్తారు? మేము పండుకుంటుండే, ఆ టైంకి పండుకున్నాం. 7 గంటలకే వచ్చారు కదా? 6కే వచ్చారు. 6 గంటలకే వచ్చి ఏం చెప్పి రాగానే టక్ వచ్చి రాగానే మీరు సామాన్లన్నీ బయట పడేయండి అన్నారు. సామాన్లు వస్తానే టక్ సామాన్లు బయట పడే. అప్పుడప్పుడు ఎట్లా పడేస్తాం మేడం చెప్పండి మేడం? అన్ని అన్నం వస్తువులు మా కనీసం టైం అని ఇవ్వండి అని అడిగినా ఏమి ఒక రోజు టైం ఇవ్వండి అన్నాం, టైం ఇవ్వలే. కనీసం ఒక గంట అన్నాం మేడం, గంట కూడా ఇవ్వలే. అట్లనే కూలగొట్టేసారు. ఇవ్వలేదా?
ఇట్లా చిట్టిదా కాదు నువ్వేం చదువుకుంటున్నావు? ఏ క్లాస్? సెకండ్. ఏం పేరు నీ పేరు? అనిల్ కుమార్. అనిల్ కుమార్. నువ్వు ఇంతనో సెకండ్ చదువుతున్నావా? అబ్బా ఎంత ఏ స్కూల్ మీరు? శ్రీ సంగమిత్ర స్కూల్. నువ్వేం చేస్తున్నావు వీళ్ళందరూ ఇల్లు గూల కొట్టడానికి వచ్చే టైంలో? మేము అక్కడ వెళ్తే అక్కడ ఉంటాం మేము. వాళ్ళేమో వస్తుండు గుల కొట్టని చెప్పారు. అందుకోసం మేము కాలు మొక్కినరా? అయ్యో. వాళ్ళేమో వద్దు అని చెప్పారు. ఇంకా బయటికి పరేశారు అందరినీ. భయమైందా? భయం కాలే నిన్న? భయమైంది. వాళ్ళందరినీ చూస్తే పోలీసు వాళ్ళని ఆ పెద్ద పెద్ద బుల్డోజర్లు అవి చూస్తే భయమైంది. సినిమాలో చూసేటోళ్ళు అట్లాంటివి కదా. ఇంకా ఆర్మీ కూడా ఉన్నారు. ఆర్మీ కూడా వచ్చిందా? నీకు చాలా తెలియదు నాన్న. మరి నీ బుక్స్ ఏవి? లేదు. మరి ఎట్లా రేపు స్కూల్కి ఎట్లా పోయి స్కూల్లో ఏం రాసుకోవాలి? మరి పుస్తకాలు ఎట్లా? ఏం చదువుకుంటావు పెద్ద అయినాక? ఏమవుతావు? ఆర్మీ అవుతావా? గుడ్. ఏం చేస్తావు ఆర్మీ అయ్యి? ఇట్లాంటి వాళ్ళు ఇల్లు గుల కొడతావా కాపాడతావా? కాపాడతావు. నీకున్న తెలివన్నా ఈ బుడ్డోడుకున్న తెలివన్నా ప్రభుత్వానికి లేకపోయా. కనీసం చూడండి చిన్న పిల్లోడు ఆర్మీ అయితే నేను ఇట్లాంటి పేదల్ని కాపాడతానంటే కనీసం పేదల్ని కాపాడుతున్న ప్రభుత్వానికి ఆ బుద్ధి సోయి లేకపోయా. చిన్న ఇంకా అసలు మీరు అడుగుతున్నా కూడా ఏం వింటలేరా? ఏం వింటలే. మా మమ్మీని కొట్టిండ్రు. లేడీస్ పోలీస్ వచ్చి మా మమ్మీని వచ్చి బయట దొబ్బేసారు. మా డాడీలను వచ్చి పోలీసులు వచ్చి బయట దొబ్బేసారు కొట్టి. అందరు కాలు మొక్కిర్రు అయినా వదలలే, వినలే. అట్లనే సామాన్లు దాని కిందనే అందులోనే పెట్టి కుల కొట్టేశారు. భయమైందా ఒక్కసారిగా? వాళ్ళంతమంది ఆర్మీ వీళ్ళందరూ వచ్చేసరికి మీకు పిల్లలు కదా, భయమైందా? చాలా భయం అయింది మేడం. కానీ ఏం చేయలేకపోయినా. ఇప్పుడు ఏడు ఉండాలి మొత్తం. ఇప్పుడు ఎండకు నీళ్లు లేవు, కరెంటు లేదు. బయటనే ఉంటాం మేడం, రోడ్ మీదనే. చిన్న బాగా చదువుకుంటావు కదా, అయితే చదువుకొని ఆర్మీ అవుతావా?